నమస్కారం. పవిత్ర వృక్షాలు కార్యక్రమానికి స్వాగతం. అమ్మ జన్మనిస్తుంది, నాన్న ధైర్యాన్నిస్తాడు, అన్నయ్య రక్షణిస్తాడు, స్నేహితులు సంతోషాన్నిస్తారు. ఒక చెట్టు మనిషికి మనుగడనే ఇస్తుంది, ఎలా బతకాలో నేర్పిస్తుంది, తోడుగా ఉండి బతికిస్తుంది. చెట్లు మనిషి జీవితానికి మెట్లు. ఆప్యాయంగా మనల్ని రోజు పలకరించే ఎన్నో గొప్ప గొప్ప వృక్షాల గొప్పతనం గురించి ఆధ్యాత్మికంగా, ఆయుర్వేద పరంగా వాటి విలువలు మీకు అందించే కార్యక్రమమే పవిత్ర వృక్షాలు. అలాంటి పవిత్ర వృక్షాల్లో ఒకటైన కరక్కాయ చెట్టు గురించి ఇప్పుడు తెలుసుకుందా. కరక్కాయ పేరు వింటే చాలు చిన్నపిల్లలు చాలా దూరం పరిగెడతారు. ఇప్పటి జనరేషన్ పిల్లలకు కరక్కాయ తెలియదు, కానీ ఒకప్పుడు దగ్గు వచ్చిన ప్రతి ఒక్కరి బుగ్గన ఈ కరక్కాయ ముక్క ఉండేది. కరక్కాయ నుండి వచ్చే రసం పీలిస్తే దగ్గు తగ్గుతుంది అంటారు. ఇప్పుడు చాలా చోట్ల కరక్కాయ చెట్టును తోటల్లో పెంచుకోవడం చేస్తున్నారు. వేదాల ప్రకారం ఇంద్రుని అమృతం నుండి ఈ చెట్టు ఉద్భవించిందని ప్రతీక. అలాంటి ఎంతో ప్రాముఖ్యత కలిగిన కరక్కాయ చెట్టు ఆధ్యాత్మికంగా ఎంత పవిత్రమైనదో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ కాకనూరి సూర్యనారాయణ మూర్తి గారు ఎంతో స్పష్టంగా వివరించారో చూసేద్దాం. శ్రీరామ జయం. అమృత వృక్షాలు అనే విభాగంలో కరక్కాయ చెట్టు గురించి తెలుసుకుందాం. భగవంతుడి ఆరాధనలో ప్రత్యక్షంగా పాలు పంచుకునే అవకాశం లేనప్పటికీ పరోక్షంగా ఈ కరక్కాయను మనం తీర్థం సిద్ధం చేసే సమయంలో వినియోగిస్తూ ఉంటాం. తీర్థం పొడి అని మనం వినియోగించేటటువంటి ఆ భస్మములో జాజికాయ, జాపత్రి, అనేకములైనటువంటి మధుర పదార్థములతో పాటుగా కాసింత కరక్కాయ చూర్ణాన్ని కూడా మేళవించే సంప్రదాయం ఒకటి ఉంది. త్రిఫలములు అన్న పేరిట వివిధములైనటువంటి వ్యాధులను, మానసిక బాధలను తొలగించే విధంగా ఈ మూడింటిని మన వారు వినియోగిస్తూ ఉంటారు. నాస్తి రోగ భయం అస్యాత్ ఇత్యభయా అని కరక్కాయకు ఉండేటటువంటి పేరు. హరితకి, అభయ, పథ్య అనే మూడు పేర్లతో సంస్కృతం ఈ కరక్కాయను మనకు పరిచయం చేస్తుంది. కడుక్కై అంటూ తమిళంలో, హరడి అన్న పేరుతో హిందీలో, కర్చెట్టు అన్న పేరిట తెలుగున మనం చెప్పేటటువంటి ఈ పండు కాయ ఆరోగ్యరీత్యా ఎంత శుభకరమైనది అంటే సమస్తములైన మానసిక వ్యాధుల నుంచి ఈ కరక్కాయ కాపాడుతుంది. నాస్తి రోగవయమస్యాతిథి అనే నిర్ణయం ఎలా ఉన్నదో, నిర్వచనం ఎలా చెప్పబడి ఉంటుందో, అలాగే రోగం హంతీతి హరీతకి, ఇది నిజమైన పేరు. హరీతకి అని కరక్కాయకు ఉండేటటువంటి పేరు. అభయ, అవ్యధ, వ్యథ, పథ్య, పూతన, అమృతం, హరీతకి, హైమవతి, రేచకి, శ్రేయసి, శివా 11 పేర్లతో ఈ కరక్కాయను సంస్కృత వాంగ్మయం ఇలా మనకు పరిచయం చేస్తుంది. శివ అంటే పార్వతి అంటూ ఉంటాం మనం, కానీ శివ అంటే కరక్కాయ అనే అర్థం. శివ శివుడు. ఇందుకోసమే పరమేశ్వర సంబంధంగా మనం వినియోగించేటటువంటి తీర్థంలో కరక్కాయ పొడి తప్పనిసరిగా కలపాలి. చీటికెడంత కరక్కాయ పొడి వేస్తే గొంతుకు సంబంధించిన లేక మనసుకు సంబంధించిన సమస్యల ఇబ్బందుల నుంచి ఆధ్యాత్మిక కోణంలో కాపాడేటటువంటి చెట్టు కరక్కాయ. తెలుగునాట ఒక సామెత ఉంది. ఎదుటివారికి ఒక మంచి అవకాశం లభించేటటువంటి సమయంలో వారికి ఆ అవకాశం రాకుండా చేసినట్లయితే పక్కవాళ్ళు అనే మాట, ఏం చేశారో ఏమో కానీ ఫలానా వారి నోట కరక్కాయ కొట్టారు అని. ఈ నోట కరక్కాయ కొట్టడం అనే తెలుగునాట వచ్చిన ఈ మాట నేపథ్యం ఏమిటి అంటే, గొంతుకు సంబంధించిన మాట పెగలకుండా చేసేటటువంటి శక్తి కరక్కాయకు ఉంది. ఇది ప్రయోగ సంబంధితంగా వినియోగించేటటువంటి ఒక తీవ్రమైనటువంటి
విధానంలో కరక్కాయని వినియోగించాలి. ఎదుటి వ్యక్తికి వాక్ స్తంభనం చెయ్యాలి. అతడి నోట మాట రాకూడదు. నా ఎదుట ఎవరు కూర్చున్నా కూడా నా మాటకు ఎదురు చెప్పకుండా నేను చెప్పింది వినేటట్లుగా పాటించేటట్లుగా ఉండాలి. అలాంటి నేపథ్యంలో వారికి కరక్కాయ చూర్ణాన్ని అరచేతిలో వేసి ఆ పైన కాసింత తేనె వేసి దాన్ని స్వీకరించండి అని చెబితే తేనె కరక్కాయ చూర్ణం ఎవరి చేతి నుంచి ఎవరు స్వీకరిస్తారో ఆ సమయంలో ఓం నమః శివాయ పంచాక్షరి మహామంత్రాన్ని జపం చేస్తూ ఇలా ఇస్తే ఎలా ఎవరైతే స్వీకరిస్తారో అలాంటి వారి నోట మాట రాదు. ఇచ్చిన వారి మాట వినే సందర్భంగా వారి మనస్సు మారిపోతుంది. నేను చెప్పిన మాట నా కుమారుడు వినడం లేదు, నా కుమార్తె వినడం లేదు, మా ఇల్లాలు వినడం లేదు, నా భర్త వినడం లేదు, నా కుటుంబం వారెవరే వినడం లేదు అనేటటువంటి ఆ ఆలోచన గల ఇంటి యజమాని కరక్కాయ చూర్ణాన్ని ఇలా తేనెలో కలిపి ఎదుటివారికి అందిస్తూ ఓం నమః శివాయ అని మనసులో సంకల్పం చేస్తే తీసుకున్న వారు యజమాని మాట విని తీరతారు. ఈ తంత్రశాస్త్ర ప్రయోగం. అయితే ఈ సంప్రదాయాన్ని గురువారం పుష్యమి నక్షత్రం ఉన్న రోజున వినియోగించాలి అంటూ ఇంద్రుడు భరద్వాజ మహర్షికి పంచవిధములుగా చెప్పిన తంత్ర ప్రయోగాలలో ఒకటి ఇది. గురువారం పుష్యమి నక్షత్రం ఉన్న రోజున ఈ కరక్కాయను ఇలా వినియోగించాలి అంటుంది. కరక్కాయ చెట్టుకు కాసేటటువంటి కాయ ఈ కరక్కాయ అని మనం చెప్పుకుంటూ ఉంటామే. వృక్షాన్ మూకాః ప్రాణినో వదంతి సేంద్రియం చేతనం ద్రవ్యం. ఆ చెట్టులో వేరు, చెట్టు మొదలు, బెరడు, కొమ్మలు, కాయ, పువ్వు, పండు, విత్తనం ఒక్కొక్కటి 8 విధాలుగా వేరు వేరు విడివిడిగా మనకు ప్రయోజనాలు అందించేవిగా ఉంటాయి. ఇందులో మరీ ముఖ్యంగా శ్రీచక్రపాణి దత్తుడు అనే పండితుడు ఈ చెట్లను వివరణగా వర్గీకరిస్తూ వృక్ష జాతులు 5 రకాలు అంటాడు. శ్రీచక్రపాణి దత్తుడు అనే మహానుభావుడి ఈ వర్గీకరణను అనుసరించి తృణములు, రెల్లు, గడ్డి ఇలాంటివి. ప్రసరములు భూమిపైన పాకేవి, వాకుడు మొదలైనవి. వల్లులు తీగల వంటివి. పొదలు గచ్చ లేక వాక ఇలాంటివి. వృక్షములు పెద్దవి, వేప, రాగి. చిన్నవి జామ, సీతాఫలం. ఇందులో ఒకటి కరక్కాయ. ఇంతటి నేపథ్యం గల ఈ కరక్కాయను ఇంటిలో ఔషధ వృక్షములలో ఒకటిగా, అమృత వృక్షములలో ఒకటిగా, ప్రాణావధారమైనటువంటి వృక్షములలో ఒకటిగా, నిత్య జీవితంలో వినియోగించేటటువంటి వస్తువులలో ఒకటిగా వాడాలి అని శాస్త్రం. తాంబూల సేవనం అనే అంశాన్ని మనం పరిశీలించినప్పుడు ఆ తమలపాకులో వేసేటటువంటి 21 దినుసులలో కరక్కాయ కూడా ఒకటి. అతిగా మాట్లాడే అలవాటు ఉన్నవారు కంఠదోషం ఏర్పడడంతో కరక్కాయ స్వీకరించాలి. తమలపాకులలో సున్నం, పోక, కరక్కాయ, కస్తూరి, జవ్వాజి, పునుగు, జాజికాయ, జాపత్రి ఇలా 21 దినుసులను వేసి పరమాత్ముడికి 14వ ఉపచారంగా తాంబూలాన్ని అందించి ఆ తర్వాత పరమాత్ముడు మనకు అందిస్తున్నాడు అనేటట్లుగా భావన చేస్తూ ఆ తాంబూలాన్ని సేవించినట్లయితే దేవతానుగ్రహం లభిస్తుంది. అమ్మ తాను తిన్నటువంటి ఆ తాంబూలములో నుంచి కొంత భాగాన్ని మనకు అందిస్తే ఎలా మనం ఆనందపడిపోతామో అన్న వర్ణన లలితా సహస్రనామావళిని స్మరించే సమయంలో మనం గుర్తుకు తెచ్చుకున్నట్లే కరక్కాయ ఇంత విశేషమైనది. వచ్చే అవకాశాలను రాకుండా చేయడం ఎలాంటిదో, ఎదుటివారికి వారి సంకల్పాలు ఏవైనా మన ఇంటికి వచ్చే సమయంలో మనకు వ్యతిరేకంగా ఉన్నవి అని ఒక్కొక్కసారి మన మనసుకు తెలుస్తూ ఉంటుంది. మన ఇంటికి వచ్చేవారు మంచి మనసుతో కాకుండా మనకు ఏదైనా కీడు తలపెట్టాలి అనే ఉద్దేశంతో కూడా వస్తూ ఉంటారు. అలా వచ్చేవారి యొక్క మనసులలో ఉండే ఆ కీడు తొలగించడం కోసం ఇంటికి రక్షగా కరక్కాయని వేలాడదీయాలి. జీడి, కరక్కాయ, ఇనుప వస్తువు, ఎండుమిరపకాయ, నిమ్మకాయ
ఈ 5ంటిని ఒక్క ఇనుపతీకకు గుదిగా కుచ్చి వీధి వాకిలి ప్రధాన గుమ్మానికి ఎదురుగా వేలాడదీసినట్లయితే ఈ కరక్కాయ నుంచి వెలువడేటటువంటి వాసన కారణంగా మన ఇంట్లోకి వచ్చేటటువంటి ఆ వ్యక్తి మనసులో ఉండే దుష్ట ఆలోచనలు తొలగిపోతాయి. కనుక ఇంటికి రక్షగా కూడా కరక్కాయ ఉపయోగపడుతుంది. ఈ చెట్టును కాపాడుకుందాం. ఇంటి ప్రాంగణంలో, అపార్ట్మెంట్ ప్రాంగణంలో కరక్కాయ చెట్టును తూర్పు దిక్కున పెంచాలి లేదా ఆగ్నేయం దిక్కున పెంచాలి. అగ్నిహోత్ర సంబంధంగా ఉండేటటువంటి తీవ్రత, శక్తి ఈ మొక్కలో ఉంటుంది. తెలుసుకున్నాం కనుక పాటిద్దాం, ప్రయోజనాన్ని సాధించే ప్రయత్నం చేద్దాం. మన అమృత వృక్షాలు అనే విభాగంలో మరొక మొక్క గురించి తెలుసుకోవడం కోసం మళ్ళీ కలుసుకుందాం. అందరి క్షేమాన్ని కోరుదాం. శ్రీరామ జయం. కరక్కాయ చెట్టు ఆధ్యాత్మిక విశిష్టత, గొప్పతనం గురించి చూసాం కదా. ఇప్పుడు ఆరోగ్యపరంగా, ఔషధంగా కరక్కాయ చెట్టు ఎంత విలువైనది, మనిషి ఆరోగ్యానికి ఎన్ని రకాలుగా ఇది ఉపయోగపడుతుంది, ఎన్ని రకాల అనారోగ్య సమస్యలను ఇది దూరం చేస్తుందో మన సీనియర్ ఆయుర్వేదిక్ ఫిజిషియన్ డాక్టర్ మురళీ మనోహర్ చిరుమామిల గారు చెప్పే విషయాల్ని చూసేద్దాం. ఔషధ వృక్షాలు విభాగంలో మనం తెలుసుకోబోతున్న అద్భుతం పేరు కరక్కాయ. మనిషి పుట్టినప్పటి నుంచి కూడా ఈ వ్యాధుల నుంచి ఉపశమనం కోసం ప్రకృతిని ఆశ్రయిస్తూనే ఉన్నాడు. ఇలాంటి ప్రకృతిలో మనకు దొరికిన ఒక అద్భుతమైనటువంటి వరం ఈ కరక్కాయ. ఆయుర్వేదంలో దీనికి ఎంతో ప్రాధాన్యత, ప్రాముఖ్యత ఉంది. ఈ కరక్కాయని సంస్కృతంలో హరితకి అనేటటువంటి ఒక చక్కని పేరుతో పిలుస్తారు. అంటే అన్ని రోగాల్ని హరించేది అని దీనికి అర్థం. దీనికి అభయ అంటే భయాన్ని దూరం చేసేది అనే మంచి పేరు కూడా ఉంది. అన్నిటికీ మించి అమృత అంటే ఈ చావుని ఆపేది, చావు లేనిది అనే అర్థం కూడా ఉంది. అలాగే అతి ముఖ్యమైనది వయస్థ అనేటటువంటి పేరు ఉంది. అంటే వయస్సుని స్థిరంగా ఉంచేది అని. అలాగే కాయస్థ అంటే శరీరాన్ని చిరకాలం పాటు కూడా నిలబెట్టేది అనేటువంటి అద్భుతమైన అర్థాలు దీనికి ఉన్నాయి. ఈ కరక్కాయని అన్ని వైద్య విధానాల్లో ఆయుర్వేదం, సిద్ధ, యూనాని, హోమియోపతి ఇలాగ అన్నిట్లో కూడా ఒక కీలకమైనటువంటి ఔషధం కింద వాడతాం. ఇది త్రిదోషహరంగా పనిచేస్తుంది. అంటే శరీరంలో వాతపిత్త కఫాలనే బయోరెగ్యులేటింగ్ ప్రిన్సిపల్స్ ఉన్నాయి కదా, వాటిని సమతుల్యం చేసి ఆరోగ్యాన్ని కాపాడుతుంది. అందుకే ఆయుర్వేదం ప్రకారంగా కరక్కాయని ఇంట్లో తప్పనిసరిగా ఉంచుకోవాల్సినటువంటి ఒక ఔషధాల్లో ఒకటి కింద చెప్తారు. దీన్ని అనేక సమస్యలు తగ్గించుకోవడానికి వాడచ్చు. ఉదాహరణకు కామెర్లు, కోరింత దగ్గు, మొలలు, అలాగే జ్వరాలు, ఇంకా కీళ్ళనొప్పులు, పుండ్లు, చిగుళ్ళ వ్యాధులు ఇలాగ అనేక సమస్యలని తగ్గించుకోవడానికి కరక్కాయని వాడుకోవచ్చు. కరక్కాయని నమిలి తింటే ఆకలిని పెంచుతుంది. అలాగే మెత్తగా నూరి తిన్నామనుకోండి విరేచనాన్ని కలిగిస్తుంది. అదే కాస్త దోరగా వేయించి వాడామనుకోండి త్రిదోషాలని తగ్గిస్తుంది. ఇది దీంట్లో ప్రత్యేకత. ఇది నిజంగా మన పూర్వీకులు మనకు అందించిన ఒక గొప్ప ఆరోగ్య రహస్యం. సరే, ఇంత చెప్తున్నా సరే కరక్కాయ అంటుందోనే చాలామందికి కరక్కాయ తెలుసు, కానీ ఈ మొక్క గురించి తెలుసుకోవడం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. కరక్కాయ చెట్టుని శాస్త్రీయంగా టెర్మినేలియా చెబులా అనేటువంటి పేరుతో పిలుస్తారు. ఈ చెట్టు 6 నుంచి దాదాపుగా ఒక 15 మీటర్ల ఎత్తు వరకు పెరుగుతుంది. దీని ఆకులు కణుపుకి 2 లేదా 1 చొప్పున పొడవుగా అమిరి ఉంటాయి. పువ్వులుంటాయి. ఇది లేత ఆకుపచ్చ రంగులో కానీ లేకపోతే డల్ కలర్లో కానీ సన్నటి కంకుల పైన ఇవి అచ్చం నక్షత్రాలాగా వస్తాయి. కరక్కాయ పండ్లు మనం చెప్పుకునేవి కోలగా ఉంటాయి. అలాగే ఎండిన తర్వాత వాటి మీద ఒక నిడువాటి నొక్కులు కనిపిస్తాయి. ఈ పండ్లు అక్టోబర్ నుంచి జనవరి వరకు మనకి దొరుకుతాయి. కరక్కాయలో మనకి ఈ పండు మాత్రమే ఔషధ ప్రయోగాలు కలిగి ఉంటుంది. కరక్కాయ చూర్ణం, కరక్కాయ కషాయం, అలాగే కరక్కాయని ఎక్స్టర్నల్గా లేపనంగా ఇలాగ అనేక రూపాల్లో దీన్ని వాడుకోవచ్చు. చూర్ణం అనుకోండి మోతాదుకి 1 నుంచి 3 గ్రాములు వాడాల్సి ఉంటుంది. ఈ ఆరోగ్య సమస్యను బట్టి మోతాదు అనేది మారుతూ ఉంటుంది. మన దేశంలో కామన్గా కనిపించేటటువంటి ప్రాబ్లం ఏంటంటే పచ్చకామెర్లు, జాండీస్. ఇది ఎంత సింపులో అంత ప్రాణాంతకం. సాధారణంగా పచ్చగా మారినటువంటి చర్మాన్ని బట్టి దీన్ని ఐడెంటిఫై చేయొచ్చు. అలాగే కళ్ళు, గోర్లు ఇవి కూడా పచ్చగా ఉంటాయి. బలహీనత ఉంటుంది. కామెర్లో ప్రధాన లక్షణం ఆకలి ఉండదు.
సాధారణంగా కాలేయం సరిగ్గా పనిచేయనప్పుడు లేదా పిత్తం అది ఎక్కువైనప్పుడు ఇలాంటి సందర్భాలలో ఈ జాండీస్ అనేది వస్తూ ఉంటుంది. అయితే కరక్కాయని ఎలా వాడుకోవాలంటే 3 గ్రాముల కరక్కాయ పొడిని తేనెతోటి కలిపి రోజుకి 2 సార్లు దీన్ని ఇంటర్నల్గా వాడుతూ ఉండాలి. దీంతో క్రమంగా ఈ పచ్చకామలు తగ్గుతాయి. దీన్ని 7 నుంచి 10 రోజులు వాడాలి. ఇక మరొకటి ప్రాణాంతకమైనటువంటి సమస్య ఏమిటంటే కోరింత దగ్గు. అంటే ఈ వూపింగ్ కాఫ్ చూస్తుండగానే ప్రాణాన్ని హరించేస్తుంది. అందుకే దీనికి హరితకి అని పేరు. అంటే అలాంటి హరించే ప్రాణాలను నిలబెడుతుందని. 1 గ్రాము కరక్కాయ పొడిని అరభాగం పిప్పళ్ళ పొడితోటి కలపాలి. 1 భాగం కరక్కాయ పొడి తీసుకున్నారనుకోండి, అరభాగం పిప్పళ్ళ పొడి. పిప్పళ్ళు మీకు తెలుసు, లాంగ్ పెప్పర్, అది కూడా ఈ కఫాన్ని తగ్గిస్తుంది, అలాగే దగ్గును తగ్గిస్తుంది. ఈ రెండింటిని కలిపి తగినంత తేనెతోటి ప్రతి 4 గంటలకి ఒకసారి కోరింత దగ్గు తగ్గే వరకు ఇస్తూ ఉండాలి. ఎందుకంటే ఇది కఫాన్ని దగ్గుని తగ్గిస్తుంది. శాస్త్రీయంగా దీంట్లో ఉండేటువంటి గుణాలు ఆ శ్వాసనాళాలు ఉంటాయి కదా, దాంట్లో ఉండే ఇన్ఫ్లమేషన్ అంటే వాపును తగ్గిస్తాయి, దగ్గుని నివారిస్తాయి. అలాగే బ్లీడింగ్ పైల్స్, మల విసర్జన సమయంలో నొప్పి ఉంటుంది, అలాగే రక్తం కూడా పడుతూ ఉంటుంది. కొన్ని సందర్భాలలో ఇంటర్నల్ పైల్స్ ఉన్నప్పుడు కేవలం రక్తమే పడుతుంది, ఆ నొప్పి ఉండదు. అలాంటి సందర్భాల్లో ఏదేమైనా దురద మలద్వారంలో ఒక అసౌకర్యాన్ని కలిగిస్తూ ఉంటుంది. సాధారణంగా మలబద్ధకాన్ని అశ్రద్ధ చేస్తే ఈ పైల్స్ అనేవి వస్తాయి. అలాగే జీర్ణశక్తి తగ్గిన సందర్భాల్లో కూడా పైల్స్ ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఇలాంటి సందర్భాల్లో 1 గ్రాము కరక్కాయ పొడిని కొంచెం బెల్లంతో కలపాలి. భోజనానికి 1 గంట ముందు దీన్ని లోపలికి తినేయాలి. ఇలా ఇదొక పద్ధతి. లేకపోతే 2 భాగాలు కరక్కాయ పొడి, అలాగే అరభాగం పసుపు, ఇంకా 3 భాగాలు బెల్లం కలిపి ఒక కుంకుడి గింజంతా మాత్రలు తీసుకొని వీటిని మజ్జిగతో తీసుకోవాలి. మజ్జిగ కూడా ఇలాంటి పైల్స్లో అద్భుతంగా పనిచేస్తుంది. ఇలాగా ఎందుకంటే ఇది ఒకటి వాత దోషాన్ని తగ్గిస్తుంది కాంబినేషను, అన్నిటికీ మించి జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. శాస్త్రీయంగా దీంట్లో ఉండేటటువంటి ఆ అల్సర్ నిరోధక గుణాలు అనేవి నొప్పిని అలాగే మంటని తగ్గిస్తాయి. టోటల్గా పైల్స్ తగ్గుతాయి. ఇక విషజ్వరాలు అనేవి మన దేశంలో చాలా కామన్. ముఖ్యంగా ఇలాంటి వర్షాలు పడుతున్న రోజులలో ఈ క్రానిక్ ఫీవర్స్ ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఎక్కువ కాలం పాటు జ్వరం కంటిన్యూ అవుతూ ఉంటుంది, అలాగే ఒళ్ళు వేడిగా ఉంటుంది. అన్నిటికీ మించి విపరీతమైన బడలిక బలహీనత ఉంటాయి విషజ్వరాలలో. సాధారణంగా ఈ విషజ్వరాలు ఎందుకు వస్తూ ఉంటాయంటే టాక్సిన్స్ శరీరంలో పెరిగిపోవటం, అంటే రకరకాల సూక్ష్మజీవుల వల్ల. ఏదేమైనా ఇలాంటి సందర్భాల్లో విషజ్వరాలను తగ్గించుకోవడానికి కరక్కాయ పొడిని పూటకి 1/2 టీ స్పూన్ మోతాదుగా దీన్ని తగినంత తేనెతో కలిపి రోజు 3 పూట్ల కూడా ఒక 3 లేదా 4 రోజులు వాడాలి. దీంతో విషజ్వరాలు శమిస్తాయి. అయితే ఇది ఎందుకు పనిచేస్తుంది అంటే దీంట్లో శరీరంలో 3 దోషాలను తగ్గించే నేచర్ ఉంటాం ఒకటి, అలాగే అన్నిటికీ మించి యాంటీబయాటిక్గా పనిచేస్తుంది. ఇది అంటే ఏమిటి, జ్వరాన్ని తగ్గించే గుణం దీనికి ఉంటుంది. ఎందుకంటే చెమటను పుట్టించడం ద్వారా జ్వరం తగ్గుతుంది. ఇక అతి ముఖ్యమైనది చాలామందిని ఇబ్బంది పెట్టేది ఏంటంటే కీళ్ళ నొప్పులు, జాయింట్ పెయిన్స్, పాలిఆర్థ్రాల్జియా. ఈ కీళ్ళ నొప్పులలో ఉదయం పూట నొప్పులు ఎక్కువ ఉంటూ ఉంటాయి. అన్నిటికీ మించి వాపు ఉంటూ ఉంటుంది. కణుపులలో గమనిస్తే వాచిపోయి కనిపిస్తాయి. సాధారణంగా వాతం పెరిగిపోవడం వల్ల ఇది ఉంటుంది. ఈ కీళ్ళ నొప్పులు రకరకాలు, రుమటైడ్ ఆర్థరైటిస్, ఆస్టియో ఆర్థరైటిస్, అలాగే రియాక్టివ్ ఆర్థరైటిస్, సెప్టిక్ ఆర్థరైటిస్, గౌటీ ఆర్థరైటిస్, ఏదేమైనా ఇది మెటబాలిక్ డిజార్డర్ అని చెప్పొచ్చు. ఇలాంటి సందర్భాలలో ఈ కరక్కాయ పొడిని 1 చెంచాడు మోతాదుగా తీసుకొని ఈక్వల్ ప్రపోర్షన్స్లో ఆముదం కలపాలి. ఆముదం కూడా కీళ్ళ నొప్పుల్ని తగ్గించే గొప్ప ఔషధం కింద పనిచేస్తుంది. కాబట్టి ఇలాగా విపరీతంగా తేళ్లు కుట్టినట్టుగా బాధించేటటువంటి ఈ కీళ్ళ నొప్పుల్లో 1 చెంచాడు కరక్కాయని, చెంచాడు ఆముదాన్ని కలిపి ప్రతిరోజు కూడా రోజుకి 2 సార్లు తీసుకుంటూ ఉంటే కీళ్ళ నొప్పులు తగ్గుతాయి. ఎందుకంటే ఇది వాత దోషాన్ని తగ్గిస్తుంది, ఆమాన్ని కూడా శాంతపరుస్తుంది. ఇంకొకటి కామన్గా ఇబ్బంది పెట్టేది గోరు చుట్టు లేదా గోరు చుట్ట, విట్లో అంటారు. సాధారణంగా మహిళల్లో ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. బియ్యం డబ్బాలో వేళ్ళు పెడతారు, డబ్బులు బియ్యం డబ్బాలో పెడతారు. దాన్ని ఇలా ఎతికి తీసుకుంటున్నప్పుడు అక్కడ ఇన్ఫెక్షన్ చేరుతుంది. లేకపోతే కొంతమంది ఆ పాదులు పెట్టేటప్పుడు ఆ తర్వాత కుండీలలో మట్టిని చేతులతో పెళ్ళగిస్తూ ఉంటారు. ఏదేమైనా ఈ గోరు చుట్ట ఇబ్బందికరంగా ఉంటుంది. గోరు చుట్టూ కూడా వాపు తయారవుతుంది, నొప్పి, చీము పట్టడం ప్రముఖంగా కనిపిస్తాయి. బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వల్ల ఇది వస్తూ ఉంటుంది. ఇలాంటి సందర్భాలలో పచ్చి పసుపుని తీసుకొచ్చి దంచి రసం తీయాలి. ఈ పచ్చి పసుపు రసాన్ని 1 ఇనుప పాత్రలో వేసి కరక్కాయని పేస్ట్ లాగా చేసి బాగా కలిపి గోరు చుట్టు పైన దీన్ని పూతలాగా పుయ్యాలి. ఇది ఆ పిత్తాన్ని, కఫదోషాన్ని తగ్గిస్తుంది. మెయిన్గా ఇన్ఫెక్షన్ తగ్గిస్తుంది ఇది. అలాగే ఇంకొకటి ఏంటంటే శరీరంలో పుండు తయారవటం, క్రానిక్ అల్సర్స్, వూండ్స్. ఇలాంటి సందర్భాలలో ఈ ప్రాబ్లం ఇబ్బంది పెడుతున్నప్పుడు ఇమ్యూనిటీని తగ్గిపోయినప్పుడు ఈ ప్రాబ్లం వస్తూ ఉంటుంది. కాబట్టి ఇమ్యూనిటీని పెంచడం అవసరం.
కరక్కాయని కాల్చి వస్తుంది కదా బూడిద, దాన్ని నువ్వుల నూనెతో కలిపి దీన్ని ఎక్కడైతే పుండ్లు తయారయ్యో అక్కడ ఎక్స్టర్నల్గా పుయ్యాలి. ఎందుకంటే ఇది కఫవాతాలను తగ్గిస్తూ టెక్నికల్గా ఇది యాంటీమైక్రోబియల్ గుణాన్ని కలిగి ఉంటుంది కాబట్టి ఇన్ఫెక్షన్స్ని తగ్గిస్తుంది. ఇన్ని అద్భుతమైన ఔషధ గుణాలు ఈ కరక్కాయకు ఉన్నాయి. కరక్కాయని ఎప్పుడు కూడా ఇంట్లో ఉంచుకోమని అందుకే ఆయుర్వేదం చెప్తుంది. వేల సంవత్సరాలుగా మానవాళికి ఆరోగ్యాన్ని ఇస్తున్నటువంటి ఈ అమూల్యమైనటువంటి వనమూలికని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్, 100 శరత్తులు 100 హేమంతాలు 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. శుభం. కరక్కాయ చెట్టు గురించి ఎన్నో విలువైన ఆధ్యాత్మిక అలాగే ఔషధ విలువల గురించి తెలుసుకున్నాం కదా. మరో ఎపిసోడ్లో మరో పవిత్ర వృక్షం గురించి తెలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.